తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి తండ్రి, ఇదిగో నాయన మీ సన్నిధిలో నాయన ఈ ఉదయకాల సమయంలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆదియు అంతమునై ఉన్నటువంటి మా దేవ మీకే ఘనత. సత్యము, జీవము, మార్గమై ఉన్నటువంటి మా దేవ మీకే స్తుతి. మొదటవాడును కడపటవాడునై ఉన్నటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. పరిశుద్ధుడా మీకే ఘనత. పరిశుద్ధుని వేవేల దూతలతో కొనియాడబడుచున్న మా ప్రభా మీకే ఘనత. స్తుతులకు పాత్రుడైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. స్తోత్రార్హుడు అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. స్వస్థతనిచ్చి మా దేవా నీకే మహిమ. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే ఘనత. సమస్త ప్రజలకు అద్వితీయుడు అయినటువంటి మా దేవా మీకే ఘనత. ఆత్మస్వరూపమైనటువంటి మా దేవా మీకే మహిమ. అల్ఫయు ఒమేగానై ఉన్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవా మీకే స్తుతి. ఇజ్రాయేల్ కాపురమైనటువంటి మా దేవా మీకే ఘనత. బలము గల మా దేవా మీకే మహిమ. ప్రేమ గల మా తండ్రి మీకే స్తోత్రం. జాలిగల దైవమా మీకే స్తుతి. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా తండ్రి మీకే మహిమ. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవా మీకే స్తోత్రం. అద్భుత కరుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవా మీకే ఘనత. సత్య స్వరూపమైనటువంటి మా దేవా మీకే మహిమ. కీర్తనాడీడు అయినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. కరుణ సంపన్నుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. భూమాకాశములు సృజించినటువంటి మా దేవా మీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి నాయన తండ్రి, నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన ఇగో తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చారు కదా తండ్రి నాయన ఇగో నాయన ఒక తండ్రికి ఇద్దరు కుమారుడు ఉన్నారని తండ్రి ఇగో నాయన లోకాసువార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు గురించి తండ్రి నాయన తన ఆస్తిని అంతను పోగొట్టుకుని తండ్రి ఇక నాయన పందుల తిండికి కోసం ఎదురు చూస్తుండగా తండ్రి తనకు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఏ విధముగా అయితే తండ్రి ఆ చిన్న కుమారుడు తండ్రి మీ సన్నిధికి వచ్చిన్నాడో అట్టి రీతిగా తండ్రి మేము తండ్రి మీ సన్నిధులను మమ్మల్ని పిలిచారయ్యా. అయా ప్రశస్తమైన వస్త్రములు మాకు ధరించారయ్యా, రక్షణ వస్త్రం ధరింపజేశారయ్యా. అయా ఇదిగో తండ్రి నాయన బొంగరము తొడిగి నాయన ప్రశస్తమైన వస్త్రములు తొడిగి నాయన ఇక నాయన పాదములకు జోడి తొడిగి తండ్రి మీ సన్నిధిలో మీతో పాటు భోజనం చేసే నాయన భాగ్యము పాపులమైన మాకు అనుగ్రహించారయ్యా. అయ్యా మీ ప్రియ కుమారుడు ద్వారా మీతో సమాధానపరుచుకున్నారయ్యా. అందరూ బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అయా తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులయ్యా. మీరు రక్షణ జ్ఞానము రక్షణ భాగ్యం మాకు అనుగ్రహించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. ఇదిగో నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి నాయన మా తల్లి గర్భాన్న పండింది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి ఇదిగో నాయన నాయన మీరు నాయన 15 లోకాసువార్తలో మీరు నాయన వార్తలో మీరు రాయించిన ప్రకారం బుద్ధి వచ్చిన నాయన చిన్న కుమారుడు వలె తండ్రి మీ చెంతకు చేరి ఉన్నామయ్యా. మా పాపాలన్నీ మీరు ఏ విధముగా అయితే చిన్న కుమారుడిని నాయన రక్షణ వస్త్రాలు ధరించింపజేసి నాయన ఇగో నాయన వారికి బుద్ధి వచ్చినప్పుడు రక్షణ వస్త్రములు ధరించేసారు. ఆయన మా హృదయంలో అనుకునేటప్పుడే పరిగెత్తుకొని వచ్చి నాయన ఆ బిడ్డను హక్కును చేర్చుకున్నట్టుగా తండ్రి మమ్మల్ని చేర్చుకున్నావయ్యా, మమ్మల్ని మన్నించావయ్యా. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నాయన ఆ విధముగా తండ్రి మీ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపాలు మన్నించి క్షమించి తండ్రి మీ చూపొచ్చు నడిచే భాగ్యం ఇచ్చినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడ, ప్రేమ గలటి మా తండ్రి, ఇంకో నాయన మీతో పాటు నడిచినవాడికి కావలసినటువంటి నాయన తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అయ్యా. అయ్యా మేము ఈ లోకమందు నాయన ఏమీ తీసుకుని రాలేదయ్యా. అయ్యా ఈ లోకం నుంచి ఏమీ తీసుకుని పోలేమయ్యా. అయ్యా తండ్రి నాయన మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి నాయన ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి సార్వత్రిక సంఘం కొరకు తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం చేయండి అయ్యా. అయ్యా అయ్యా నాయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి సిద్ధపాటు దయచేయండి అయ్యా. అయ్యా మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి ఆయన అంచి దినాలు చివరి దినాలలో నాయన ఇగో ఇదే చివరి గడి అని సెలవిస్తున్నారు కదా తండ్రి. అంచి దినాలలో తండ్రి నాయన మీ సన్నిధికి వచ్చినట్లు నాయన కృపా కాపుదలు మాకు అనుగ్రహించండి నాయన. మీ దేరకల చాటున భద్రపరచండి నాయన. ఇదిగో సంఘంలో తండ్రి అనేక బిడ్డలు నాయన
ఈ లోక సంబంధమైన అనేక రకాలైన అవసరతలు పడి ఉన్నారయ్యా తండ్రి. అటువంటి బిడ్డలను అందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మొదట మీరు ఆయన రాజ్యము నీతిని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహిస్తానని మీరు వాగ్దానం చేసి ఉన్నారయ్యా. అయ్యా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మనుషులు నమ్ముకుంటు కంటే రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించండి మేలని నిన్ను వేడుకుంటున్నామయ్యా. అయ్యా బిడ్డలను ఒక్కమారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డల అవసరతలు తీర్చండి అయ్యా. అనేకులు అప్పుల బాధల్లో ఉన్నారు నాయన, అటువంటి బిడ్డలందరూ అప్పుల బాధల నుంచి విడిపించండి అయ్యా. అయ్యా అనేకులకు ఉద్యోగులు లేక బాధపడుతున్నారయ్యా, అటువంటి బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారికి ఉద్యోగులు అనుగ్రహించండి అయ్యా. అయ్యా అనేక మంది సాతాను తంత్రాల్లో పడిపోయి ఉన్నారయ్యా, అటువంటి బిడ్డలందరూ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అటువంటి వారిని విడిపించండి అయ్యా. అయ్యా నేత్రాశలో పడిపోయిన జీవపడంబలో పడిపోయినటువంటి వారు నాయన, అనేక నాయన ధనమోసంలో పడిపోయినటువంటి వారు నాయన, అనేక ఉచ్చులు అనేక తంత్రాలు సాతాను కల్పించిన సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో పడిపోయినటువంటి బిడ్డల్ని ప్రతి ఒక్క బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి బిడ్డలందరినీ విడిపించి తండ్రి నాయన ఇగో నాయన మీ సన్నిధిలో ఒక్కమారు జ్ఞాపకం చేసుకున్నారు. విడిపించి తండ్రి మీ మార్గంలో మరలా నడిచినట్లు సహాయం చేయండి ఆయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి ఆయన. ఇక నేను మేమందరం ఆత్మఫలాలు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వం అనేటువంటి ఆత్మఫలాలు పండే విధముగా తండ్రి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామని ఆయన. సాతాను తంత్రాలు జయించడానికి కావలసిన ఆత్మశక్తిని తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి అయ్యా. అయ్యా ఇగో నాయన ప్రార్థనతో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు నాయన ఇదిగో నాయన రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి ఆయన. ఇగో తండ్రి ఇదిగో నేను సాతాను తంత్రాల్లో పడిపోయిన బిడ్డలను తండ్రి విమోచన విడుదల తండ్రి ప్రకటిస్తున్నాను ఆయన. మీ నామాన్ని బట్టి విడుదల ప్రకటిస్తున్నాను ఆయన. సహాయం చేసినందుకు మీకు వేలాది కుందాసుతులనైనా. ఇక ఏ సమస్యల్లో అయినా సాతానుడు వాళ్ళ బ్రైన్లో వాళ్ళ హృదయాలలో తండ్రి వాళ్ళకి నాయన వాళ్ళ తండ్రి మీ ఇంటిలో తండ్రి వాడు ఒక ఏలుబడి చేయకుండా తండ్రి ఇప్పుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని బట్టి విడుదల ప్రకటన చేస్తున్నాం నాయన. సాతానుడు ఇప్పుడే వారు ప్రాళదోలుతున్నాను నాయన. ఇక వారి మనసులలో వారి హృదయాలలో ఇప్పుడే తండ్రి వారి విడుదల ప్రకటిస్తున్నాం నాయన. సహాయం చేసినందుకు మీకు వేలాది కొత్త చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను క్షేమకరంగా తోడుకొని రమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. నాయన మీరు సెలవిచ్చి ఉన్నారు కదా, ఇగో తండ్రి నాయన పాదమునకు రాయి తగలకుండా నీ చేతులతో ఎత్తు పట్టుకుందని సెలవిచ్చిన రీతిగా బిడ్డలను కాపాడుచున్నందుకు మీకు వేలాది కొత్త ఇదిగో ఉదయకాల సమయంలో డ్యూటీలకి ఆఫీసులకి తండ్రి వాళ్ళ కూలి పనులకి వారి పనిపాట్లో వెలుచున్నట్టుగా తండ్రి మీ కృపా కాపుదలు అనుగ్రహించండి. ఇదిగో తండ్రి నాయన చేతి పని చేసుకున్నటువంటి వారిని కానీ నాయన కూలి పని చేసుకున్నటువంటి వారిని కానీ మా చేతి పనులు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీరు ఎక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని అడుగుచున్నాం నాయన. నేను ఇప్పటికే మీరు నాయన కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల చాటున భద్రపరుస్తుందో ఆ విధంగా మీరు భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే వేలాది కుందాసు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి ఆయన. ఇదిగో తండ్రి దేశంలో శాంతి సమాధానం దయచేయండి ఆయన. ఇక నేను ప్రపంచంలో ఉన్న దేశాల మధ్య శాంతిని సమాధానం దయచేయండి ఆయన. ఇగో నేను రాష్ట్రాల మధ్య సమాధానం దయచేయండి తండ్రి. ఇదిగో నేను రాజకీయ నాయకుల మధ్య సమాధానం దయచేయండి ఆయన. సంఘాలలో సమాధానం దయచేయండి తండ్రి. ఇగో నేను కుటుంబాలలో సమాధానం దయచేయండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి మీ సన్నిధులు నాయన. ఇంకా విశ్వాసకి మధ్య సమాధానం దయచేయండి ఆయన. భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి ఆయన. కుటుంబాలలో సమాధానం దయచేయండి ఆయన. గ్రామాలలో సమాధానం దయచేయండి ఆయన. పట్టణాలలో సమాధానం దయచేయండి తండ్రి. నాయన మీ సమాధానం తండ్రి మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయొచ్చు తండ్రి. మా మీద దోషణమని లాడుచున్నటువంటి బిడ్డలందరినీ కూడా మన్నించమని అడుగుతున్నామయ్యా. అగో తండ్రి మేము మనస్ఫూర్తిగా నాయన మా మీద దోషణ మాట్లాడుతున్న బిడ్డలను క్షమిస్తున్నాం తండ్రి. ఇగో నైనా మీరు కూడా మన్నించమని అడుగుచున్నామయ్యా. వారికి జ్ఞాన హృదయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. వారి తండ్రి మీ దయారకల చాటును వారిని భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మీ కృపా కాపుదల వరకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్నటువంటి డాక్టర్స్ని కానీ ఎయిర్ ఫోర్స్ని కానీ పోలీస్ ఆర్మీ శాఖల్లో ఉన్నటువంటి వారిని కానీ రైతులే కానీ నాయన కార్మికులనే కానీ నాయన ఇగో తండ్రి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి కానీ ఆయా రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ దయారకల చాటును భద్రపరచమని వారి చేతి పనులు దీవించి ఆశీర్వదించమని తండ్రి. మరి ముఖ్యంగా అందరికీ రక్షణ భాగ్యం అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. నిజమే తండ్రి సృష్టికర్త దేవుడని సృష్టి దేవుడు కాదని వారు ఎరుగునట్లు తండ్రి వారి మనోనేతలు వెలిగించండి ఆయన. ఇగో తండ్రి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం అనుగ్రహించమని మా దేశంలో ఉన్న ప్రజలందరి క్షేమం కొరకు తండ్రి వారి శాంతి కొరకు వారి రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. మీ కృపా కాపుదల మీ మెండైన దీవెనలు మా పైన కుమ్మరించమని అడుగుచున్నామయ్యా తండ్రి. విదేశాల్లో ఉన్నటువంటి కార్మికులనే కానీ విదేశాల్లో ఉన్నటువంటి
కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి పనినైనా ఇళ్లలో పని చేసుకున్నటువంటి ఆడవారినే కానీ నాయన ఇదిగో తండ్రి నాయన స్వదేశాలలో విదేశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థినులనే కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలకు కూడా తండ్రి సరైన లైఫ్ పార్ట్నర్, వాక్యం మెరిగిన లైఫ్ పార్ట్నర్ల వరకు అనుగ్రహించి తండ్రి మీ సన్నిధిలో మీరు రెక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సువార్త ప్రకటన చేస్తుండగా తండ్రి సువార్త ప్రకటించడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని మాకు అనుగ్రహించండి. మేము సువార్త ప్రకటన ప్రకటన చేయుచుండగా తండ్రి గ్రహింపజేసే మనసు సువార్త విడిచున్న వారికి అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి మేమందరం శోధనలో పడిపోకున్నట్లు శోధన జయించడానికి కావాల్సిన శక్తిని, శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని తండ్రి మాకు అందరికీ సంఘంలోని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి